భాగస్వాములు కావాలా, ఆలోచించాలా, ఎవరు ఎలా విధంగా ముందుకు తీసుకుపోతున్నారనేది చూడాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు లేటెస్ట్ రిజల్ట్ చూసినట్లయితే ఏదైతే అధికార పార్టీ ఉందో తమిళనాడులో అది 3వ స్థానంలో ఉంది. ఇక ఏఐడిఎంకే కూడా దూసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది సార్. అంటే ఇప్పటివరకు ఏఐడిఎంకే కాస్త స్లోగా ఉంది, ఒక్కసారిగా ఏఐడిఎంకే 2వ స్థానంలో వచ్చింది, ఇక టీవీకే మొదటి స్థానంలో ఉంది సార్. అంటే ప్రతిసారి అంకెలు మారుతూ వస్తున్నాయి, ఈ క్రమంలో అసలు ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నాం. మీరే ఉంటారు సార్ దీని గురించి? అవునది ఇప్పుడు ఇంకా పోస్టల్ బ్యాలెట్ కదా జరుగుతున్నది. ఇప్పుడు చెప్పినట్టు 11 o'clock అయితే 11:30 12 o'clock అయితే పెద్దలు చెప్పినట్టు కూడా దాన్ని కరెక్ట్ గా ఒక సిచ్యువేషన్ అంటే ఒక అనాలిసిస్ చేయొచ్చు. ఇప్పుడు టీవీకే 22 అయింది, ఏఐడిఎంకే 64 అయింది, డిఎంకే 54కి వచ్చేసింది. అంటే వీళ్ళు దేంట్లో ముందంజలో ఉన్నారన్నది మీరు చెప్పినట్లు చూస్తే టీవీకే పెరిగింది. కానీ మళ్ళీ ప్రజలు ఇప్పుడు తమిళనాడులో నేను అనుకుంటున్నది మన ఆంధ్రప్రదేశ్ కన్నా తమిళనాడులో ప్రజలకు కొంచెం అవేర్నెస్ ఎక్కువ. అంటే వారికి ఒక దీంట్లో ఉంటారు, అంటే ఎన్నికల టైంలో మాత్రం అటువంటి విషయాల్లో మళ్ళీ సినిమా యాక్టర్లు మనం గతంలో చాలా మందిని చూసాం, అక్కడ కూడా పెద్ద వాళ్ళంతా ఇదయ్యారు. మరి టీవీకైనా ఆదరిస్తారా లేదా అన్న విషయాలు మరి నాకైతే స్పష్టంగా కనపడటం లేదు. మరి అందరూ ఇప్పుడు దీంట్లో కూడా ఎవరో చూశారు, మనకు ఎన్నికల ముందు వీళ్ళేదో టీవీకే అధినేత ఒక రిసార్ట్స్ పెట్టేశారు, అంత ఒక భూమి లేక్ అనమాట. మొన్న ఒక రవి అనేటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఇంకా ఎక్కడా లేనట్టు విధంగా ఏ రిపోర్టు లేవు దాంట్లో చెప్పారు. చాలా దాంట్లో మాత్రము మనకు చెప్పింది లోక్ పోల్ అనేటువంటిది 181 డిఎంకేకి ఇస్తే 38 ఏఐడిఎంకేకి ఇచ్చింది, 23 టీవీకి ఇచ్చింది. విక్రాంత్ అనేది కూడా 121 ఇచ్చింది డిఎంకేకు, 83 ఏడిఎంకేకి ఇచ్చింది, టీవీకేకి 24 ఇచ్చింది. పల్స్ పోల్ అనేది కూడా 175, పీపుల్స్ పోల్ కూడా 145 ఉంది. అంత ఏది చూసినా కూడా టీవీకి 19, 18, 16 ఉన్నాయి. పెద్ద పీ మార్క్ అనేటువంటిది కూడా దాదాపు 125 డిఎంకేకి ఇచ్చింది, ఏఐడిఎంకేకి 65 ఇచ్చింది, 16 మళ్ళీ టీవీకేకి ఇచ్చింది. మరి పెద్ద పోల్స్ కూడా చాలా అంటే సీనియర్లు అనమాట. అంత పెద్ద జర్నలిజంలో నిష్ణాతులైన వాళ్ళు చేసిన దాంట్లోనే ఎక్కడా కనపడటం లేదు. మరి ఇది వారికి కూడా భిన్నంగా వస్తే ఈసారి తమిళనాడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారో చూడాలి. నాకైతే తెలిసి అంటే అన్ని ఊహాగానాల ప్రకారము డిఎంకేనే ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టాలిన్ గారు మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రజలు కానీ విశ్లేషకులు కానీ చెబుతున్న విషయము. పెద్దలు చెప్పినట్లు 11-12 గంటల వరకు అయితే కరెక్ట్ గా మనం కూడా నిర్ధారణ చేసుకోవచ్చు, ఏ అంశాలను ఎవరు ఖచ్చితంగా వస్తారన్నది. అంతవరకు కొంచెం వేచి చూడవలసిందేదేనమ్మా, 11 గంటల వరకు చూడాలి. సార్ రైట్ సార్. అంటే సార్ సోషల్ మీడియా వేదికగా ఈసారి ప్రచారం అయితే జోరందుకున్నాయి అన్నట్టు చూడొచ్చు. అంటే